రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యవహారంపైన రాజ్ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలపైన విద్యాశాఖ స్పందించింది. ప్రధానోపాధ్యాయుడు రవి పాఠశాలకు సక్రమంగా రాకుండా విద్యార్థుల చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపైన అతని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థులు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనతో పాటుగా రాజ్ న్యూస్లో ప్రసారమైన కథనాలపైన స్పందించిన అధికారులు తక్షణమే విచారణ చేపట్టారు. తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ కమిషనర్ నవీన్ నికోలస్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ కలిసి పాఠశాలను సందర్శించి విద్యార్థులు గ్రామస్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నారు. విచారణలో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, విధులకు గైర్హాజరు కావడం, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు నిజమని తెలడంతో హెడ్ మాస్టర్ రవిని తక్షణమే సస్పెండ్ చేశారు. తమ సమస్యను పట్టించుకుని చర్యలు తీసుకున్నందుకు విద్యార్థులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో పాఠశాలకు కొత్త ఇంగ్లీష్ టీచర్గా అమరేందర్ను నియమించారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ విద్యాల విద్యార్థులు తమకు సంబంధించిన ఇంగ్లీష్ టీచర్ అలాగే హెడ్ మాస్టర్గా వ్యవహరిస్తున్న శ్రీ రవికుమార్ గారు పాఠశాలకు రావట్లేదు, సరిగా లెసన్ చెప్పలేదు, వచ్చిన పూర్తి కాలం పాఠశాల ఉండకుండా సరిగా పాఠాలు చెప్పలేదని గౌరవ సర్పంచ్ గారికి తర్వాత గ్రామస్తుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది రెండో వ్యక్తిని ఆ పాఠశాలకు నేను సందర్శించడం జరిగింది. అదే విషయంపై మాట్లాడడం జరిగింది. సంబంధించిన టీచర్ ఇన్స్పెక్షన్ టీంలో ఉన్నాడు. తనను ఇన్స్పెక్షన్ టీంలోకి వెళ్ళి బంద్ చేసి రిమూవ్ చేసేసి పాఠశాలకు పంపించడానికి గౌరవ డిఓ గారు ఆదేశించారు. ఆయన పాఠశాలకు రేపు నుంచి వస్తాడు. అట్లాగే ఇప్పటివరకు ఇంకా ఏమైనా పాఠాలు ఇంకా చెప్పకపోయినా ఈ 9 నెలలు కంప్లీట్ చేయాల్సిందిగా చెప్తా ఉన్నాము.